ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు ఆయుర్వేద డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. హరే కృష్ణ. సార్, డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటి? ఇది ఎవరెవరికి వస్తుంది? అసలు దీన్ని అంటే సిమ్టమ్స్ ఏంటి అనేది వివరించండి. డయాబెటిక్ న్యూరోపతి అంటే ఎవరికైతే డయాబెటీస్ లాంగ్ లాస్టింగ్ అంటే చాలా సంవత్సరాల పాటు డయాబెటీస్ను అనుభవిస్తారో వాళ్ళకు డయాబెటిక్ న్యూరోపతి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొంతమందికి సంవత్సరాల తరబడి డయాబెటీస్ ఉంటుంది, వాళ్ళు మందులతోటి దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే తగ్గించుకోవడం, అంటే టాబ్లెట్లు, మందులు, లేకుంటే మన ఇంజెక్షన్లు, వాటితోటి వాళ్ళు డయాబెటీస్ను మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఈ మేనేజ్మెంట్ చేసేటువంటి క్రమంలో వాళ్ళు సరి అయినటువంటి మేనేజ్మెంట్ చేయరు అనమాట. అంటే ఎంతసేపు వాళ్ళు ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, లేదా అంటే షుగరు, ర్యాండమ్ బ్లడ్ షుగర్ పెరుగుతుంది, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అని ఉంటుంది, తిన్న తర్వాత షుగర్, ఎంతసేపు షుగర్ను కంట్రోల్ చేసేటువంటి దాంట్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు అనమాట. కానీ దాంతోపాటు యాక్చువల్గా వాళ్ళు ఏం చేయాలంటే మిగతా పారామీటర్స్ కూడా చూడాలి. అంటే కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయి, ట్రైగ్లిసరైడ్స్ ఎలా ఉన్నాయి, కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ ఎలా ఉన్నాయి, బాడీలో ఇంకేమైనా టాక్సిన్స్ పెరుగుతున్నాయా, అసలు అవన్నీ చూసుకోవాలన్నమాట. అంటే సిఆర్పి లెవెల్స్ అని ఉంటాయి, అంటే సి రియాక్టిన్ ప్రోటీన్స్, రొమాటాయిడ్ ఫ్యాక్టర్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఇవన్నీ వాళ్ళకు అంటే కాచుకొని కూర్చుంటాయి అనమాట. సో చాలా సంవత్సరాలు ఉన్న వారికి మాత్రమే డయాబెటిక్ న్యూరోపతి అంటారు. సో న్యూరోపతి అంటే మన శరీరము ఇప్పుడు అవయవాలన్నీ పనిచేయాలంటే నాడీ మండలం, నర్వస్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒక లైట్ ఉంది, దాన్ని వెలిగించాలంటే అది కంపల్సరీ వైర్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది కదా. అప్పుడు ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేయగానే పవర్ బల్బులకు వెళ్ళి బల్బ్ వెలుగుతుంది. అంటే ఇప్పుడు ఒక లివర్ వర్క్ చేయాలంటే ఆ లివర్లోకి ఎన్నో రకాలైనటువంటి నాడులు వెళ్తాయి, బ్రెయిన్ తోటి కనెక్షన్ ఉంటుంది, మిగతా వాటితో కనెక్షన్ ఉంటుంది. అట్లా మన యొక్క శరీరంలో ఏం జరుగుతుందంటే ఈ యొక్క నాడీ ఏదైతుందో నర్వ్కు ఒక షీట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇన్సులేషన్ అంటాం. ఇప్పుడు మనకు బయట వైర్లు కనబడుతున్నాయి కదా, ఆ వైర్ల లోపల రాగి తీగ ఉంది. ఆ రాగి తీగలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బయటికి పోకుండా ఉండడానికి మనకు ఒక రబ్బర్ కవర్ ఉంది. అందుకే మనం ముట్టుకుంటే షాక్ రాట్లే, కరెంటు పాస్ అవుతుంది. అంటే మధ్యలో లాస్ కాకుండా మనం ఒక 230 వోల్ట్ పంపామనుకోండి, అటు ఎడ్జ్కు 230 వోల్ట్ రావాలి, మధ్యలో డ్రాప్ కాట్లే. కానీ ఇక్కడ డయాబెటిక్ న్యూరోపతిలో ఏం జరుగుతుంది అంటే నర్వస్ సిస్టమ్ నుంచి వచ్చేటువంటి ఇంపల్స్, అంటే కరెంట్ ఉంటుంది మనకు, అది అక్కడి దాకా వెళ్ళేసరికి డ్రైన్ అయిపోతుంది. అంటే ఆ చివరి వరకు అంత కరెంటు పోదు అన్నట్టు, ఎంత పోవాలనో అంత పోదు. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి అవయవము పనిచేయరు. సో ఇది డయాబెటిక్ న్యూరోపతి అంటారు దాన్ని. అంటే అవయవాలకు కావచ్చు, కాళ్ళకు, చేతులకు, మిగతా అన్ని రకాలైనటువంటి సిస్టమ్స్కు ఆ యొక్క నర్వస్ సిస్టంలో ఆ యొక్క ఎడ్జ్ ఏదైతే ఆ యొక్క పొర, అంటే మైలిన్ షీత్ అంటారు దాన్ని, అది తయారు కాదనమాట. రెగ్యులర్గా డ్యామేజ్ అవుతుంటుంది, రిపేర్ అవుతుంటుంది. సో వీళ్ళకి తయారు కాదు. అయితే చాలా సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం 100% వస్తుంది, 100% వస్తుంది. దాన్ని రాకుండా చూసుకోవాలి. సో సరైనటువంటి మెయింటెనెన్స్. అంటే డయాబెటీస్ జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ డయాబెటీస్ మీద కంట్రోల్ మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మిగతా వాటి యొక్క అవయవాల యొక్క పనితీరును కూడా ఎప్పటికీ స్టడీ చేయాలి. అంటే లివర్ ఎలా పనిచేస్తుంది, సపోజ్ లివర్ ఫ్యాటీ లివర్గా కన్వర్ట్ అవుతుంది, ఎప్పటికి స్కాన్ చేసుకోవాలి, టెస్టులు చేసుకోవాలి. సిఆర్పి లెవెల్స్ పెరగకుండా, బాడీ ఇన్ఫ్లమేషన్ పోకుండా చూసుకోవాలి. డయాబెటీస్ కూడా ఎప్పటికీ HbA1c అనే టెస్ట్ ఉంది కదా, అది 6.5 నుంచి 7 లోపే మేనేజ్ జరగాలి. మరియు బాడీలో సిఆర్పి లెవెల్స్ అంటాం, ESR లెవెల్స్, అండ్ అంటే CBP అని ఉంటుంది. సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో అవి అంటే కణాలన్నీ ఎలా ఉన్నాయి, రక్త కణాలు ఎక్కువ తక్కువ కాకుండా ఎప్పటికి చూసుకోవాలి. ఇది ఎప్పటికి చూసుకుంటే అప్పుడు డయాబెటిక్ న్యూరోపతి రాకుండా మనం బయటపడతాం. అంటే రాకుండా ఉండడానికి ప్రికాషన్స్ చెప్పారు, బట్ వచ్చేసిన తర్వాత ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్? అంటే డయాబెటిక్ న్యూరోపతి వచ్చింది అనుకోండి, ప్రాబ్లం ఏమవుతుందంటే అరచేతులు, అరికాళ్ళు సులుకుమని పొడుస్తాయి. ఇట్లా సడన్ గా ఇట్లా సూదులు పంచ్ చేసినట్టుగా ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. కాళ్ళకు చీమలు పట్టినట్టు, లేకపోతే కాళ్ళు మొద్దు వారినట్టు, లేకుంటే ఎప్పటికీ కాళ్ళకు స్పర్శ కోల్పోయినట్టు, కాళ్ళు చేతులకు అట్లా మనకు ఆ సిమ్టమ్స్ తెలిసిపోతాయి. అంటే మనకు కాళ్ళు చివర్లు, ముఖ్యంగా ఈ ఫింగర్ యొక్క చివర్లు మొద్దుబారడము, స్పర్శ తెలియకపోవడము, నమ్నెస్ అంటారు, టింగ్లింగ్ సెన్సేషన్ అంటారు, ఇట్లా సులుకు పొడిచినట్టు, లేకపోతే ఏదో పారినట్టు,
లేకుంటే ఎప్పటికీ దురద పెట్టినట్టు, చాలా మంది దురద వస్తుంటది, అక్కడ ఏముండదు కానీ ఎప్పటికీ దురదలాగా ఇట్లా గోకాలని అనిపిస్తుంటాయి. బాడీ మొత్తంలో ఏదైనా ఒక దిక్కు ఆ సిమ్టమ్స్ వస్తుంటాయి. దీన్ని బట్టి మనం గుర్తుపట్టవచ్చు మనం డయాబెటిక్ న్యూరోపతికి వెళ్ళిపోతున్నామని. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, మనం ఆయుర్వేద ప్రకారంగా ఒకటేమో డైట్ యాజ్ యూజువల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డయాబెటీస్కు ప్రికాషనరీ డైట్స్ ఉంటాయి. అంటే హెవీ గ్లూకోజ్ కన్జంప్షన్ లేకుండా, కార్బోహైడ్రేట్ లేకుండా, అంటే ప్రోటీన్ ఫుడ్ అండ్ ఫ్యాటీ ఫుడ్స్ అంటే పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ప్లస్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నటువంటి ఫుడ్స్, సహజంగా ఉండేటువంటి మనకు రోజు రెగ్యులర్గా ఉన్న తాజా కూరగాయలు కావచ్చు, తాజా పండ్లు కావచ్చు, ఏదో మనకి ఏది సూటబుల్ ఉందో అది నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్లాంటి ఫుడ్ మేనేజ్ చేస్తూ, మందులలో ఆయుర్వేదంలో అశ్వగంధ చాలా టాప్ మోస్ట్గా ఈ యొక్క డయాబెటిక్ న్యూరోపతికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది నెర్వైన్ టానిక్ అంటారు దాన్ని. అశ్వగంధ యొక్క చూర్ణం కానీ టానిక్ ఉంటుంది, లేహ్యం ఉంటుంది, ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్స్ అంటే గమ్మీస్ కూడా వచ్చినాయి. అశ్వగంధ డైరెక్ట్ గా ఒక ఆయుర్వేద డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండా మనం అంటే అది జనరల్ గా వాడుకోవచ్చు. ఆయుర్వేద డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే ఇంకా చాలా మందులు ఉన్నాయి. వసంత కుసుమాకర రసం అని ఉంది, సిద్ధ మకర ధ్వజము, ఇలాంటి చాలా మందులు ఉంటాయి అన్నమాట. ఓన్ గా అయితే మీరు ఇప్పుడు చెప్పినట్టు ఓన్ గా అయితే ఇది తీసుకోవచ్చు. ఓన్ గా అయితే మీరు అంటే ఇప్పుడు విదారి కంద ఒకటి బాగా పనిచేస్తుంది, శతావరి, అశ్వగంధ, సఫేద్ ముస్లి, ఇట్లాంటి అంటే వాజీకరణ మరియు రసాయన ద్రవ్యాలు అంటారు. వీటిని జనరల్గా మన యొక్క ఔషధాల యొక్క లిస్ట్లో కనుక పెట్టుకుంటే మనకు అవి నర్వైన్ టానిక్స్ కాబట్టి అవి డయాబెటిక్ న్యూరోపతిని కంట్రోల్ చేస్తాయి. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆయుర్వేద డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కాంబినేషన్ ఆఫ్ డ్రగ్ అండ్ సూటబుల్ డ్రగ్, అది ఎన్ని రోజులు వాడాలి, ఎంత డోస్ తోటి వాడాలి అనేది డాక్టర్ గారు నిర్ణయిస్తారు. ఎందుకంటే మనం నిర్ణయించుకోకూడదు. ఇప్పుడు నేను అశ్వగంధ చెప్పా, ఎన్ని రోజులు తీసుకోవాలి, పోనీ ఎవరెవరు ఎంత తీసుకోవాలి, అశ్వగంధ ఎంత తీసుకోవాలి, ఎన్ని రోజులు, ఇది కష్టమవుతుంది. కాబట్టి బెస్ట్ ఏంటంటే ఆయుర్వేద డాక్టర్ గారి దగ్గరికి వస్తే వారు మీ యొక్క బాడీని ఆ యొక్క డయాబెటిక్ న్యూరోపతి యొక్క సిమ్టమ్స్ యొక్క ఏ స్టేజ్లో ఉంది, ఫైనల్ స్టేజ్లో ఉందా, సెకండ్ స్టేజా, మోడరేట్ స్టేజా, లేకుంటే అక్యూట్ స్టేజ్లో ఉందో దాన్ని బట్టి వాళ్ళు డోసులు నిర్ణయించి అన్ని రోజులు వాడడం, అది వైద్యుల పర్యవేక్షణలో వాడితేనే బాగుంటుంది. ఎన్ని రోజులు, ఎన్ని నెలల వరకు? సో మీకు 2-3 months లో డయాబెటిక్ న్యూరోపతి మామూలుగా అయితే తగ్గిపోతుంది, క్యూర్ అవుతుంది. కొంచెం ఇంకా ఎక్కువ రోజుల నుంచి ఉంది అంటే కొంచెం టైం పడుతుంది, 6 months అట్లా పడుతుంది. అది నెగ్లెక్ట్ చేస్తే వచ్చే ప్రమాదాలు ఏంటంటే, ఫస్ట్ యాంపిటేషన్ అంటే ఆ యొక్క చివరి భాగం అంటే కాలు వేలు కానీ, ముఖ్యంగా కాలు వేళ్ళు అండ్ వాటికి చివరి భాగానికి ఎప్పుడైతే నర్వస్ సిస్టమ్ పనిచేయదో అక్కడ కణజాలము దెబ్బతింటుంది. కణజాలం టిష్యూ దెబ్బతింటుందో అప్పుడు రక్త ప్రసారం దెబ్బతింటుంది. రక్త ప్రసారం దెబ్బతిన్న తర్వాత ఆ కాలు యొక్క చివరి భాగాలు మురిగిపోతాయి, గ్యాంగ్రెన్. ఎప్పుడైతే గ్యాంగ్రెన్ అవుతుందో ఆ పార్ట్ చనిపోయి నల్లగా అయిపోతుంది, దాన్ని తొలగించాల్సి వస్తుంది. అట్లా మనం ఎంతవరకు తొలగించాల్సి వస్తుంది అంటే అవసరమైతే కాలు వరకు కూడా తీసేయాల్సి వస్తుంది. అట్లా డయాబెటిక్ న్యూరోపతి వల్ల అవయవాలు పనిచేయకపోవచ్చు, లివర్ పనిచేయకపోవచ్చు, కిడ్నీస్ పనిచేయకపోవచ్చు, ఇట్లా ప్యాంక్రియాస్ పనిచేయకపోవచ్చు, కాళ్ళు చేతుల యొక్క ఎథెరోస్క్లెరోసిస్ అని ఒక జబ్బు ఉంటుంది. దీంతో ప్రాబ్లం ఏంటంటే ఎథెరోస్క్లెరోసిస్ అంటే మన యొక్క కణజాలము మురిగిపోతుంది. సడన్గా ఒక ఏరియాలో రక్తం ప్రసారం తగ్గిపోయి నల్లగా అయిపోయి ఆ పార్ట్ మొత్తం చనిపోతుంది, దాన్ని తొలగించాల్సి వస్తుంది. ఇవన్నీ ఏదైనా లివర్లో వచ్చింది అనుకోండి, ఆ లివర్లో ఆ పార్ట్ తీయాలి, అంత ఈజీ కాదు. సో ఇట్లా మనకు డయాబెటిక్ న్యూరోపతి అనేది దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, డయాబెటిక్ న్యూరోపతి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.